తెలుగు బుల్లితెరపై ఎప్పటికీ మర్చిపోలేని లవ్ రొమాంటిక్ సీరియల్ గుప్పెడంత మనసు. హీరో రిషి వసుధార పాత్రల్ని అయితే ఆడియన్స్ తమవే అన్నట్లు ఓన్ చేసుకున్నారు. అందుకే రిషిధార పేరు కూడా అంత ఫేమస్ అయింది. ఈ సీరియల్ క్రేజ్ గురించి చెప్పాలంటే ఒక్క విషయం గుర్తు చేస్తే చాలు. రేటింగ్ లో బుల్లితెర బాహుబలిగా పేరు తెచ్చుకున్న కార్తీక దీపం సీరియల్ కి ఆ టైంలో గట్టి పోటీ ఇచ్చిన ఒకే ఒక్క సీరియల్ గుప్పెడంత మనసు. కొన్ని వందల ఎపిసోడ్లు నడిచిన ఈ సీరియల్ నుంచి హీరో రిషి తన తల్లి జగతి పాత్రలు తప్పుకోవడంతో సీరియల్ కాస్త ట్రాక్ తప్పింది. అయినా సరే కొద్ది రోజుల పాటు ఈ సీరియల్ ని నడిపించి గతేడాది శుభం కట్టు వేశారు. తాజాగా ఈ సీరియల్ కొన్ని లవ్ సీన్లని హిట్ 3 సినిమాలో కాపీ కొట్టారంటూ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో లవ్ సీన్లు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. అబ్బా భలే క్యూట్ గా తీశారే అనుకున్నారు. అయితే ఈ సీన్లు గుప్పెడంత మనసు సీరియల్లో ఎప్పుడో వచ్చినవి అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. అనడమే కాకుండా ఆ సీన్లని హిట్ 3లో సన్నివేశాలతో కలిపి ఎడిట్ చేసి ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ రెండు ఒకేసారి చూస్తుంటే మొత్తం యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టినట్లే ఉంది. హీరో హీరోయిన్ల తొలి పరిచయం, కారులో వెళ్లే సీన్, పానీపూరి తినేది, అమ్మ గురించి మాట్లాడే సీన్, ఇలా ప్రతిదీ ఒకేలా ఉన్నాయి. దీంతో ఇదేందయ్యా సినిమాల నుంచి కాపీ కొట్టి తీయడం చూశాం, కానీ ఇలా సీరియల్ నుండి ఎత్తేస్తారా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే డైరెక్టర్ శైలేష్ కొలనుని ట్యాగ్ చేసి మరీ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది అనుకోకుండా జరిగిందని ఫ్యాన్స్ ఎంతగా వెనకేసుకొద్దామన్నా సీన్లు మక్కీకి మక్కీ అన్నట్లుగా ఉండటంతో ఏం చేయలేకపోతున్నారు. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే నాని ఖాతాలో వరుసగా 4వ హిట్ గా నిలిచింది హిట్ 3 చిత్రం. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు? ఎలా మాట్లాడాలి, ఎలా ప్రేమించాలి ఇది అమ్మ నేర్పిస్తేనే అర్థం అవుతుంది. లేకపోతే నీలానే తయారవుతారు. నీకు ఓకే అయితే నేను నేర్పిస్తా. సన్సెట్ వరకు ఫ్రీయా? సన్ రైజ్ వరకు ఫ్రీ.